ఏపీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు జలాలు కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి జలాల మీద కట్టుకునేటువంటి ప్రాజెక్టులకు మేము వ్యతిరేకం కాదు. ఈరోజు శ్రీశైలానికి ప్రధాన ఆధారమైనటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో దీని మీద కడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేదా దిండి ప్రాజెక్టు కానీ దీని డిజైన్స్ కానీ ఎత్తు కానీ పెంచితే రాయలసీమ ప్రజలు ఆర్తనాదాలు కానీ రాయలసీమ ప్రజలు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి కానీ రాయలసీమ ఒక ఎడారిగా మారిపోతున్నటువంటి పరిస్థితి కానీ మానవతా హృదయంతో సహృదయంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు రాజకీయాలతోనో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడంతోనో లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంతోనో ఈ సమస్యల పరిష్కారం అయ్యేటువంటి కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కరువు, వలసలు, కడుపు మంట, నీళ్లు, నిధులు గత వందల వేల సంవత్సరాల తెలంగాణ యొక్క సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి కేసీఆర్ గారికి మేము గుర్తు చేసేది ఏంటంటే ఈరోజు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాన్ని అంతా ఒకవైపే చూడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ కంటే వెనుకబడినటువంటి రాష్ట్రంలో ఒక ప్రాంతం ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ ప్రాంతం అనేటువంటిది ఉందనేటువంటి విషయాన్ని మీరు సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కూడా తెలుసు. సహృదయంతో అర్థం చేసుకొని ఈ ప్రాజెక్టులు ఏదైతే నిర్మాణాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో ఇది రాయలసీమకు నష్టం జరగకుండా మన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కూర్చొని ఏదైతే రాయలసీమ శ్రీశైలంకి వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్లు ఆగిపోతే ఒక కృష్ణా డెల్టానే కాదు రాయలసీమ మొత్తం గొంతు దడిపేటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ఎండిపోతే రాయలసీమ ప్రజలందరూ కూడా ఈరోజు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది, కనీసం పశువులు కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయం కరువు గురించి తెలిసినటువంటి కేసీఆర్ గారికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి వివాదాలకు తావలేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాయలసీమకు నష్టం కలిగించేటువంటి డిజైన్లు మార్పు చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి సమస్య సామూహికంగా పరిష్కారం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నేను గుర్తు చేస్తున్నా. మరోవైపు ఈరోజు ఈ ప్రాజెక్టులు సంబంధించిన విషయంలో ఒక రాయలసీమకు ఆంధ్రాకే నష్టం జరగదు. ఈరోజు అనేక సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతున్నటువంటి నల్గొండ జిల్లా కూడా నష్టం జరిగేటువంటి విషయాన్ని కూడా నేను తెలంగాణ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి సామరస్యపూరితమైన వాతావరణంలో మీరు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి మహారాష్ట్రతో ఏ రకమైనటువంటి సహృదమైనటువంటి వాతావరణంలో ఎగువ ప్రాంతంలో నీళ్లకు సంబంధించినటువంటి ఒక వాతావరణం సృష్టించుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు దిగునున్నటువంటిది కూడా భారతీయ జనతా పార్టీనే, దిగునున్నటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన ప్రభుత్వమే. కాబట్టి రాయలసీమ కరువును సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణం చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటిది కాకోకుండా తక్షణం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ యొక్క ప్రాజెక్టును సామరస్యపూరితమైనటువంటి వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ తక్షణం ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ దీని ద్వారానే రాయలసీమలో ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏదైతే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర సమస్యలు వచ్చాయో మళ్ళా కూడా ఈరోజు విభజన పద్ధతుల్లో రాయలసీమ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ప్రధానమైనటువంటి యొక్క ప్రాజెక్ట్